ఆమె ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. అంటే యాక్చువల్గా ఫీమేల్ ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో. అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి? చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్గా కొనిచ్చారు, తర్వాత వాచెస్ సడన్గా తెచ్చి పెడుతుంది. నాకు ఇష్టమైన అంతే, ఇంకేముంటాయి, వాచెస్, బ్రేస్లెట్స్, కార్, ఇలాంటివి. షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్. అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను ఆమెకి. ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవటం కాదు, నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను, తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి, యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా. ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్. ఫేవరెట్. అయ్యో పాపం వచ్చేస్తున్నాయి వాటర్. అయ్యయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు. మంచి అసలు చూసారా మెమొరబుల్. అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు, కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో. ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు. అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్న దానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు. ఒక్కడే అయిపోయినాం కదా, ఇప్పుడు ఎవరూ లేరు. ఇప్పటికీ ఒక్కడమే. నా చుట్టూ తిరిగిన వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేసినారు. నా వల్ల మేళ్ళు పొందిన వాళ్ళు, సహకారాలు పొందిన వాళ్ళు, నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు, నువ్వే సర్వస్వం అని నాకు చెప్పిన వాళ్ళు, నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది, వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలిందంతా మా ఇద్దరమే. మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే. ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు. అంటే గత ఏడాది ఇదే నెలకి నా మీద తన మీద 95% వ్యతిరేకత ఉంది. శ్రీనివాస్ ఇలాంటోడా, ఇలాంటి నీచుడా అని విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గత ఏడాది ఉన్నారు. కట్ చేస్తే 1 year అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది. అంటే మళ్ళీ 60-70% పాజిటివిటీగా వచ్చాం. ఇది ఎవరు మార్చారు? పాజిటివ్గా మమ్మల్ని ప్రజలే మార్చారు. ప్రజలే దేవుళ్ళని నమ్మాం, ప్రజలకే వాస్తవాలు చెప్పాం. నిజం వాళ్ళకి నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు, అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ, వ్యూవర్షిప్లో చూసుకుంటే 4,75,00,000 పైచిలకి వ్యూవర్షిప్. ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి, ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే రోజుకు వచ్చేవాళ్ళు 10-15 మంది రోజు వస్తున్నారంటే, మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు? మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలోనే ఇన్ని చేంజెస్ వచ్చినాయి. సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు, ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు. ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయేవాళ్ళు పోతారు, వాళ్ళు ఉంటారు పోతారు, వాళ్ళ లెక్కలకు రారు, వాళ్ళు స్వార్థపరుల కింద వస్తారు. ఒక్కళ్ళగా ఉండి మళ్ళీ ఒక్కళ్ళగానే ఈ స్థాయికి వచ్చాం. ఎవరికి అన్యాయం జరగకూడదు, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ముందుంటుంది. మా వల్ల పిల్లలకు అన్యాయం జరగకూడదు, మా వల్ల కుటుంబాలకు అన్యాయం జరగకూడదు, మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు. బ్రతికితే 1,000 మంది మన చేతుల మీద బ్రతకాలి, జీతాలు ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలనేది కోరిక. అది ఈరోజు అటువైపు అడుగులు వేసాం. ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని, అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న దానికి కూడా సపోర్ట్ చేశారని మ్యామ్ చెప్పారనమాట. సో ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది సార్? బాగుంది, సక్సెస్ఫుల్గా ఉంది. కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్లోను, నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్, ఇంక బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం. ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఓక్లా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. వారికి మా సాష్టాంగ ప్రణామాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది. మంచి వెరైటీస్ పెడుతున్నారు, రీజనబుల్ ప్రైస్ ఉంది. ఓక్లా సిల్క్స్కి వెళ్తే అంతా మాకు మంచి క్వాలిటీ దొరుకుతుందనే నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది, ప్రజలు నమ్ముతున్నారు. అదే మాకు పెట్టుబడి. ఆ గుడ్ విల్ పొందగలిగాం. దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం.
ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి, అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. సూపర్. వన్ సైడ్ పాలిటిక్స్, వన్ సైడ్ బిజినెస్, రెండు చేస్తాం. పాలిటిక్స్, బిజినెస్. సార్ మరి మ్యామ్కి బిగ్ బాస్కి పంపించవచ్చు కదా? మాకైతే కబురు వచ్చింది, వాళ్ళు వచ్చి స్వయంగా కలిసారు ఆ బిగ్ బాస్ టీం కూడా. ఇదంటే లెంగ్దీ పీరియడ్, ఒకవైపు బిజినెస్ ఉంది, మేమిద్దరం కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒకవేళ తిను హౌస్లోకి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నాను, ఇంకా ఆలోచనలో ఉన్నాం. మ్యామ్ ఒకవేళ డెసిషన్లో ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఒకవేళ వెళ్తే మీరు ఉండగలరా? ఇబ్బంది. కలిసి ఉండటం అన్నది అలవాటు అయిపోయింది కదా, సో అందుకని ఫస్ట్ పంపించరు. బిజినెస్ ఇదంతా సెకండరీ. అంతేనా సార్? అందుకని అది ఆలోచిస్తాను. ఒకవేళ కపుల్గా లేదు, అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఫిలింలో ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా యాక్టింగ్ అదేముంది, అది ఇంట్రెస్టే, తనకి ఇంట్రెస్టే నాకు ఇంట్రెస్టే, అది తప్పేం లేదు, అది చేస్తాం. ఫ్యూచర్లో మేము సిల్వర్ స్క్రీన్లో అయితే చూస్తాం. ఎవరో చెప్తున్నారు, పిలుస్తున్నారు, ఉన్నాయి రండి సార్, ఆఫర్ మీకు అవకాశం ఉంది, మీరు ఓకే అంటే పెడుతున్నామని అన్నారు. సరేలే చేద్దామని. బాగుంది సార్. పొలిటికల్, బిజినెస్, యాక్టింగ్ అంటే ఒక మనిషికి కావాల్సిన ఇష్టాలన్నీ కూడా వన్ బై వన్ సక్సెస్ అవుతూ ఉంటే అంటే ఇన్నర్గా ఆ ఫీల్ ఎలా ఉంది? హ్యాపీ. ఇప్పుడు మాది, నా జీవితం అంటే ఇది అంత ఈజీ అయినటువంటి లైఫ్ మాది కాదు. లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ చాలా ఇబ్బందులతో నడిచినటువంటి జీవితం. ఈ జీవితంలో బ్రతకటమే కష్టం, మళ్ళీ మనుషులుగా నిలబడటమే కష్టం. ఈ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ అందరూ మన్ననలు పొందుతూ మళ్ళీ ఒక స్థాయికి రావటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల తిరిగి మళ్ళీ పొందగలుగుతున్నాం, చాలామందికి ఉపయోగపడగలుగుతున్నాం, అదే సంతృప్తి. ఏం సాధిస్తాం మనుషులు? మనం పోయేటప్పుడు మనకు మంచి పేరు ఉంటే చాలు, అంతకుమించి మనం సాధించింది భూమి మీద ఏమి ఉండదు. కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్తామని నిర్ణయించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఒకరి కంటిలో కన్నీటి తుడిచినా తుడగపోయినా ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నది మా కాన్సెప్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఎన్నో మీమ్స్ చూస్తుంటాం, ఎన్నో ట్రోల్స్ చూస్తుంటాం. మ్యామ్ ఫేవరెట్ మీమ్ ట్రోల్ చెప్పారు, మీ ఫేవరెట్ మీమ్ ఏంటి, మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి? వీడు ముసలాడే కానీ సామాన్యుడు కాదురా. సేమ్ ఫేవరెట్. నాకు నచ్చుద్ది. ఓకే. ట్రోల్స్లో చాలా బొట్టు సీను అంటారు. మీకు ఇష్టమైనది ఒకటి ఉంది సార్, మీకు ఇష్టమైనది ఒకటి ఉంది. చూసి 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 అన్ని పక్కన పెట్టేసారు. కాదు, దేవర సాంగ్ మన ఇద్దరిని ఎడిట్ చేసి పెట్టారు. చుట్టమల్లి సాంగ్ స్టార్టింగ్లో వచ్చింది. సూపర్. అండ్ సార్, ఈ గణపతి ఫెస్టివల్ తర్వాత నుంచి అంటే ప్రతిదీ ఇంకా ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనం గణపతి పూజ చేస్తాం. అలాగే వకులలో మంచిగా వినాయకుడు పూజ చేశారు. ఇంకా ఆటంకాలు లేకుండా బ్రాంచెస్ అన్నీ వన్ బై వన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఫిలింలో మంచిగా ఇద్దరు కపుల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము కూడా చూస్తాము. అండ్ మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, అందరి లైఫ్ స్టైల్స్ వేరు కానీ మా లైఫ్ స్టైల్ అప్ అండ్ డౌన్స్, పడి లేవడం. ఇంకా మరి పడేది ఇంక ఉండదు సార్. ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా లేచారు, ఇంకా స్ట్రాంగ్గా లేచిపోతాం. అనుభవం వచ్చేసింది. సో ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా మంచి సక్సెస్ఫుల్గా ఇంకా వెళ్తారు. మేము బిజినెస్లో కానీ, యాక్టింగ్ వైజ్ కానీ, అండ్ పొలిటికల్ వైజ్ కానీ ఇంకా స్ట్రాంగ్గా ఇద్దరిని చూస్తామనేది ఇంకా ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్కలి ప్రజలకి మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా కష్టాల్లో, బాధల్లో కూడా నాకు ఎప్పుడూ టెక్కలి ప్రజలు వెన్నంటే ఉన్నారు. నాకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. నా గురించి 4 మంచి మాటలు చెప్పారు. శ్రీనివాస్ ఎలాంటి వాడు? శ్రీనివాస్ అయితేనే పోటీ ఇవ్వగలడు, శ్రీనివాస్ అయితేనే ధైర్యంగా నిలబడగలడు, శ్రీనివాస్ అయితేనే గెలవగలడు అనే 4 మాటలు ఉంటాయి సార్. చూసారా, ఆ 4 మాటలు మనం కొన్ని కోట్లు ఇచ్చినా రావు. కానీ వాళ్ళ గుండెల్లో నుంచి నా గురించి ఎవరైనా అడిగినప్పుడు కానీ ఆ భరోసాగా ఇచ్చినటువంటి మాటలు, చెప్పే మాటలు టెక్కల ప్రజలు ఉన్నాయి కదా, అది ఎప్పుడు నేను మర్చిపోలేను. కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు
టెక్కలి కోసం, టెక్కలి ప్రజల కోసం, శ్రీకాకుళం జిల్లా నా ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తాను. అక్కడ ఉన్న సమస్యల పరిష్కారంలో గొంతెత్తి మాట్లాడతాను. ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఉత్తరాంధ్రలో నా సర్వశక్తుల కృషి చేస్తాను. పారిశ్రామికీకరణ ద్వారా కానీ, నిరుద్యోగ సమస్య తీర్చడం ద్వారా కానీ, ఎంతవరకు నా పాత్ర అవసరమైతే అంతవరకు నేను కృషి చేస్తాను. ఆ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను. బ్రతికున్నంత వరకు వారి సేవ చేయటమే, వారి మధ్య మరణించటమే నాకు సంతోషం.